మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను దక్కించుకునే విషయంలో తెలుగు రాష్ట్రాలే ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ రేస్ మామూలుగా లేదు. బ్రహ్మోస్ క్షిపణి గురించి మనం విన్నాం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి ప్రాబల్యం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పెద్ద ఎత్తున ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఉత్పత్తిని కూడా విస్తృతంగా చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. సో ఈ క్రమంలోనే దక్షిణాదిలో ఒక ప్లాంట్ పెట్టాలని చెప్పనేటువంటి సంకల్పం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు వార్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దీనిపైన నడుస్తుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జగ్గైపేట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిఫెన్స్ క్లస్టర్స్ డెవలప్మెంట్ చేయాలని చెప్పని ఒక 3 ప్రదేశాలను ప్రధానంగా ఎంచుకుంది. రాయలసీమలో ఒకటి, అలానే ప్రకాశం జిల్లాలో ఒకటి, కృష్ణా జిల్లాలో ఇంకొకటి ఎంచుకుంది. సో కృష్ణా జిల్లా జగ్గైపేటలో బ్రహ్మోస్ ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చాలా వేగంగా మూవ్ చేస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇది ఇంకా పెండింగ్లో ఉంది. క్లియరెన్స్ వచ్చేస్తుందని అందరూ ఆశపడుతున్నారు. కానీ అనూహ్యమైనటువంటి జట్కా తెలంగాణనే ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా దేవరకద్ర దగ్గర భూముల్ని ఎంపిక చేసి అక్కడ డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ముఖ్యంగా బ్రహ్మోస్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ క్రమంలో చూస్తే కనుక కృష్ణా జిల్లా జగ్గైపేటలో పారిశ్రామిక అవసరాల కోసం భూములు, సౌకర్యాలు, ఇది నేషనల్ హైవే పైన, నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ టు విజయవాడ రూట్ ఏదైతే మచిలీపట్నం ప్లాన్ చేశారో విజయవాడ అలానే మచిలీపట్నం ఉండేటువంటి రూట్ అనమాట. ఆ రూట్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది బెస్ట్ పాసిబుల్ వే అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది ఇంతకాలం. ఇప్పుడు దేవరకద్రలో కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. 400 ఎకరాల భూముల్ని ఇప్పటికే ఎంపిక చేసింది. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో అది ఎంపిక చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది వస్తే కనుక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పైగా డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేసే దగ్గర వచ్చేటువంటి అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న పరిశ్రమలు, దాని రిలేటెడ్గా సంబంధిత చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవకాశం. సో లోకల్ ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున పెరుగుతుంది. అందుకనే 2 ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి. మహారాష్ట్ర అనేది ఒకసారి జాగ్రఫీ పరంగా చూద్దాం. ఇక్కడ దేవరకద్ర మ్యాప్ చూస్తే కనుక మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలుకి ఇటుపక్కగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం. ఇక్కడ దేవరకద్ర ఈ ప్రదేశంలో ఉంది. అంటే ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఒక విధంగా చూస్తే ఇగో ఇంత డిస్టెన్స్ ఉందన్నమాట. దాదాపు ఒక 100 కిలోమీటర్ల అవతలకి కనిపిస్తుంది. కానీ ఇటు పదే నందిగామ దగ్గరలో ఉన్నటువంటి జగ్గైపేట గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుంది. ఈ ప్రాంతంలో కనుక ఏర్పాటు చేస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, రాకపోకలకు కానీ అన్నిటికీ అనువైనటువంటి ప్రదేశం అవుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుంది. అంటే ఈ సమీపంలో జగ్గైపేట సమీపంలో వచ్చేటువంటి ప్రాంతం అంటే ఇది కంప్లీట్గా తెలంగాణ బార్డర్కి అతి సమీపంలో ఉంటుంది. అంటే తెలంగాణ బార్డర్కి జస్ట్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది జగ్గైపేట. సో ఇది అమరావతి రాజధాని ప్రాంతానికి కానీ ట్రాన్స్పోర్టేషన్కి కానీ అనువైనటువంటి ప్రదేశం అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. కానీ పావులు శరవేగంగా గదుపుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణని కూడా మొదలుపెట్టేసింది. 416 ఎకరాల భూమిని గుర్తించి దేవరకద్ర మండలంలో జీనుగురాల, చౌదరపల్లి, బస్వాయిపల్లి ఈ 3 ప్రాంతాల్లో ఈ సర్వే నంబర్ల ప్రకారం కొన్ని నంబర్లని ఇప్పటికే నోటిఫై చేసింది. 290 సర్వే చౌదరపల్లిలోనేమో 295, 296 సర్వే నంబర్లతో సహా బస్వాయిపల్లి అలానే జీనుగురాల గ్రామాల్లో పట్టా భూముల్ని సేకరించేందుకు కావాల్సిన కసరత్తు గ్రామ పంచాయతీల ద్వారా డిస్కషన్స్ అంటే గ్రామ సభల లాంటి ప్రక్రియను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాంతంలో 400 ఎకరాల భూముల్ని సేకరించగలిగితే కనుక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాధ్యత అంతా కూడా TGIICకి అప్పగించి ఇమీడియట్గా దాన్ని ఒక పారిశ్రామిక క్లస్టర్గా అభివృద్ధి చేసే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది.